కోర్టుకు సబ్మిట్ చేయరు అంతే అంతే. నీకు సెకండ్ కలెక్టర్ దృష్టికి ఇచ్చిన పేపర్ మీరు కలెక్టర్ దృష్టికి పోయిన పేపర్ కోర్టుకు సబ్మిట్. ఇప్పుడు నేను అక్కడికి పోయి అదే పని చేస్తాను, కలెక్టర్ దృష్టికి పంపించాలి అంతే కదా. అది కలెక్టర్ దృష్టికి పోయిన పేపర్ నేను తీసుకొచ్చిన సెకండ్ కలెక్టర్ దృష్టికి ఆ పేపర్ మీరు కోర్టుకు సబ్మిట్ చేయరు. ఎంత మందికి రాసినా అంత మంది వస్తారు. ఓకే రైట్, నేను కోర్టు సబ్మిట్ చేస్తాను. ఒకటి నువ్వు రికార్డ్ చేసుకో, కోర్టుకి సబ్మిట్ చేయాలి అంతే కదా. చేస్తామమ్మా. ఒకటి నాన్న నేను ఎందుకంటే మీ పై ఆఫీసర్లకు నేను నిమిషంలో పట్టదు. మీరు నిన్న నేను సార్ మాట్లాడుతుంటే నేను సార్ రికార్డ్ చేస్తుంటే నేను ఫోన్ రికార్డ్ చేస్తాను సార్ ఫోటో అన్న. అయితే సార్ ఏం చేసి నన్ను మిస్ కాల్ చేసి బంద్ చెప్పించిండు. నేను ఇప్పుడు బండి ఆయన నేను పెట్టిన కేసుకు వాళ్ళని పిలిచినప్పుడు మీరు నన్ను పిలిచిరా స్టేషన్ లో, మీరు ఇంట్రాక్షన్ చేసిరా? చేయలే కదా, చెప్పరు పేరే వచ్చిండు. ఇప్పుడు నేను వాళ్ళ అద్దం ముఖం ముందట వచ్చిర్రా. ఇప్పుడు నీకు కావాల్సింది ఒకటి నువ్వు ముఖం ముందట వాళ్ళ అద్దం ముఖాన్ని వచ్చిర్రా. నువ్వు రాసి నువ్వు పంపిస్తా కోర్టుకు చాలా కేసు కంటే తప్పు వెనుక తప్పు వేస్తున్నారు కదా. ఇప్పుడు కోర్టుకు పంపించాలి అంతే కదమ్మా మీది కేసును. ఇటు చెప్పమ్మా, నేను ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చేయం లాభం. నేను నువ్వు అంత దూరం నువ్వేమన్నా ఫోన్ చేసి ఎస్ వస్తారు సి వస్తారు అని వస్తారు ఏవి అన్నా ఎప్పుడన్నా నువ్వు ఆ రోజు నేను పొక్కాలు తీసి పొక్కాలు పేడచ్చినప్పుడు కోర్టు దాన్ని పోస్ట్ మార్టం చేసింది వాస్తవం, కోర్టుకు పంపిస్తుంది వాస్తవం. ఇప్పుడు కూడా ఇంకేమైనా రిమైండింగ్ కనుక పేపర్స్ ఉంటే మేము కోర్టుకు పంపిస్తాము. వాళ్ళ నుంచి ఇబ్బంది కాకుండా చేసే బాధ్యత మాది. ప్రాబ్లం చెప్పమ్మా అంటే నా ప్రాబ్లం ఏందన్నా, ఇంకా ఏందో పేపర్లు వచ్చిందంటే ప్రాబ్లం ఏముంది? పంపించాలట కాగితాలు అంతే ప్రాబ్లం. నేను సెకండ్ కలెక్టర్ దృష్టికి తీసుకుపోయిన పేపర్లు మీరు కోర్టు పంపించకుండా, మీ పై ఆఫీసర్ దగ్గర పంపించకుండా మీ ఎస్ఐ నన్ను ఈ విధంగా బాధ పెట్టారు. నేను అడిగినాడు ఏం చేసిరమ్మా? ఒకటి నువ్వు ఎస్ఐ సారు నా ముందట నేను అన్నా నేను సరే సరే అమ్మా ఇప్పుడు కోర్టు పంపిస్తాను. నీకు ఎవరు ఇబ్బంది పెడతారు ఏమన్నా అంటే చెప్పు వాళ్ళను. ఇప్పుడు రమ్మని నువ్వు ఎవరెవరు పేర్లు చెప్పు ఫస్ట్. నేను ఇచ్చిన అప్లికేషన్ చర్య చేసుకోలేదు కదా. నేను ఇచ్చిన అప్లికేషన్ కోళ్ళ కేసు అని మీరు చాలా రాసిరు కదా. కోర్టుకు పంపిస్తామమ్మా, పంపిస్తాం కూడా ఓకేనా. మీ డ్యూటీ మీ ఇన్ఫార్మ్ నేను తక్కువ చూపించినట్టు మాట్లాడుతుంటే వీళ్ళు ఆడ ఎవరు ఇన్ఫార్మ్ ఇచ్చారు వాళ్ళు మాట్లాడుతారు అంతే. నేను మా అన్న కూడా ఫోటోలు మా అన్నతోడు ఒక అమ్మాయి మీ రవి సిద్ధార్థ అన్నాడు, ఆమె బాట దొక్కోదు, ఆమె కనీ లేచి వీకోద్దు అని చెప్పాడు రవి సిద్ధార్థ సార్. ఆమె పెట్టింది నువ్వు నడవద్దురా నువ్వు ఇంకా ఏదో అని అన్నాడు. అన్నప్పుడు మరి నీకు నాకేం అవసరం అన్నా? కరెంట్ 5 సంవత్సరాలు నేను చీకట్లున్నా, నాకు ఒక్క బుక్ అయ్యలేదు. నా ప్రాబ్లం వాళ్ళు మొత్తం నా తెర రాదు, నా బాట కూడా దొక్కోదు. నాది బాధ్యత. ఇలా నువ్వు బండం జాగా నువ్వు బాటలు నడతలేవు మాట్లాడంటే ఎవరి బాటలో వాళ్ళు నడుస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా. నేను రోడ్డుకి ఎక్కుతున్నా, నా పని ఏంది? పోతే మీ సునీత బ్యాంక్ కాడ సునీత కాడ కూర్చుంటా, లేకుంటే ఇంట్లో కోళ్ళు గంతే. నేను ఇంటి చుట్టూ అవే మాటలు మాట్లాడుతుంటే ఎంత బాధ కావాలి. డిప్రెషన్ కుర్మంతో పోయినా అంటే నేను చూసి నా టెస్ట్ పంపి నేను అదే అన్న ఆ రోజు కూడా. మా మాట కూడా ఇంటలేవు నువ్వు కొద్దిగా. ఓపికతో వాళ్ళ మీద మేము కోర్టు పంపించాల్సిన బాధ్యత మాకుంది, మేము ఖచ్చితంగా పంపిస్తాం ఓకేనా. ఒకవేళ పంపించలేదని మీకు డౌట్ కనుక ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా పోలీస్ స్టేషన్ రమ్మను, పలానా కేసులో కోర్టు పంపించాలని తెలుసుకోమని చెప్పండి ఓకేనా. ఎవరైనా నాకు ఫోన్ చేయమని పోలీస్ నెంబర్ చేసినా నేను మాట్లాడతా కోర్టుకి. నేను నెల 20 రోజులు మీరు కోర్టు పంపించారని చెప్పిరా? నేను స్టేషన్కి వచ్చినా సార్ ఒక్కసారి మరి పంపించలేదని ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు పంపించలేదని? పంపించలేదని ఎవరు చెప్పారు? వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అనుకో నీదేం పోతుంది. వాళ్ళకి శిక్ష పడ్డప్పుడు ఎట్లా కోర్టులో నడుస్తుంది కేసు, శిక్ష పడ్డప్పుడు అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి బాధ. కొద్దిగా కాముగా ఉందా నేను అంటున్నా తిట్టుతుండే ఒక్క మనిషికి హెచ్చరిక మాట్లాడుతుండే ఒక్క మనిషికి ఎంత బాధ అనిపిస్తుంది. ఒకటి మీ ఏసీపీ కాడ కూడా నేను గంట ఇప్పుడు యూరిన్ పాస్ అవుతుంది. నేను గాడికి నడిచే వరకు 2-3 బొట్లు పడుతుంటే కాటన్ పెట్టుకొని నా బాధ నేను పడుతున్నా. ఇబ్బంది పడకమ్మా, ఎందుకంటే మేము వస్తున్నాం కదా, మీరు ఎప్పుడు పిలిచినప్పుడు వస్తున్నాం. పోలీసు వాళ్ళు అయితే ఎప్పుడైతే అప్పుడు వస్తుందో నీకు ఎప్పుడు ఇబ్బంది అయినా మమ్మల్ని పిలవండి, మేము వచ్చి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఓకేనా. తిన్నారమ్మా మీరు? తిన్నారా? లేచి ఇప్పుడే కోళ్ళకి దాన పోసి చేసుకో అమ్మా. ఇప్పుడు ఇదేనా షెడ్? కొన్ని బయట వదిలేసిన అన్ని పోయినాయి. ఇది మీదేనా? ఇది కూడా కాదన్నా, ఇది ఉన్నాడా ఈ పక్క ఉన్నాడు, ఈ చెట్టు అవతల ఇంత జాగ వస్తుంది. అది జిగురుప్పించి అనొల్లు అయితే మన రవి సిద్ధార్థ తిట్టిపోయిండు. ఆ అమ్మాయికి ఏమైనా నేను ఆడేం చేయడించవచ్చు గన్ని తీసుకొని కాల్స్తా అని చెప్పాడు.
ఇప్పుడైతే ఉండే ప్రశాంతంగా ఉంటుంది, ఏం లేదు. నేను చెట్లు నరుకుతా అంటే నేను ఇప్పుడు జాగ విషయం కూడా అంటలేనన్నా, మాటలతోటి మాటలన్నీ బంద్ అయితే వాళ్ళ మాటలు ఇప్పటి నుంచి కలిసి సాయంత్రం వీడికి వచ్చిపోతుంది, కొద్దిగా ఓపిక ఓకేనా. మాటలు ఎంత డిఫరెన్స్ అయితే అనుకుంటే నేను ఎన్ని పోయినట్టు ఫ్రూజ్ పెట్టన్నా డిఎన్ టెస్ట్ పంపి నన్ను అన్నారు కదా వాళ్ళ అన్న మీద. నేను 40 ఉన్నా 42 ఉన్నా. షెడ్ ఇక్కడ ఇది ఒక్కటే పెట్టుకోరా మీ షెడ్? ఇది ఒక్కటి ఇంట్లో అమ్ముకుంటా. ఇక నేను పొద్దున్న దాకా ఇలా అమ్ముతున్నా నీళ్ళ. నేను వచ్చిన తర్వాత ఈడికి వచ్చింది మందులో వాటర్, ఈడికి వస్తే నేను దోతే ఈడు పెట్టుకోండు. చెప్తాను మున్సిపాలిటీ వాళ్ళతో కూడా మాట్లాడతాను ఓకేనా. వాళ్ళకి కూడా చెప్తాను, శ్రీనివాస్ సార్ కూడా తెలుసు నాకు. చెప్తుంది అమ్మ నేను చెప్తాను ఓకేనా. మీరు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వీళ్ళు మీరు కూడా రండి అమ్మా. నేను కలెక్టర్ దృష్టిలో పెట్టిన పేపర్ల మీద ఎంతమంది ఉన్నారు మీ కోర్టుకు ఒకటి కోర్టుకు మీరు సబ్మిట్ చేయకుంటే నాది నా శవాన్నే చూస్తారు డిఫరెంట్గా. నేను చెప్తున్నా కదా. పోతారు మట్టి కాదు, 7 దోస్తులు మట్టి పోతాను. పోయే రోజు 7 దోస్తులు ఎర్రగొల్ల సాపన ఒక్క బిడ్డ ఆడపిల్లని అంటే పోతాను డెఫినెట్ పోతా. అన్ని రికార్డు యూట్యూబ్ లో పెట్టినప్పుడు పక్క ఆమె వస్తా అన్ని బాధలు ఉన్నాయి అందరికి. ఇక నేను చెప్పిన ఆమె నీ ముందంటే ఇచ్చిన కొద్దిగా మీరు లోపలికి వెళ్ళరు, మీరు రాకపోతే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. మీరు కూడా మీరు కూడా రండి కూర్చోండి వచ్చి వెళ్ళండి అమ్మ వెళ్ళండి. నేను ఎవరినేమన్నా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీకు అప్పుడు అర్థమవుతుంది పొల్లు ఎటువైంది అనేది కూడా. ఇక నువ్వు వెళ్ళా మరి అలా పిలిపిస్తా ఇప్పుడు ఇక్కడ నుంచి వాటర్ నల్ల ఉంది మంజుల వాటర్ నల్లుంది సార్. ప్రెషర్ ఎట్లా వస్తుందో చూడురి. నేను తోతా అంటున్నా నల్ల తోవనియలే. వచ్చినాం అయిపోయా వాళ్ళని రమ్మని చెప్పిన రాకపోతే ఇంకో కేసు అయితే వాళ్ళ మీద. ఒకసారి చెప్పినప్పుడు అర్థం చేసుకుంటే ఓకే కానీ ఊరికే చెప్పింది ఏమన్నా నాకేం తెలియదు. మీరు కూడా రండి అబ్బా, ఇబ్బంది పడతారు మళ్ళీ లేకపోతే నేను చెప్తున్నా. నెల 20 రోజుల నుంచి కుటుంబం కేసు పెడితే పిలవాలే తెలుసా. ఒకటి యాక్సిడెంట్ కేసు కాదన్నా, నేను కుటుంబం కేసు ఫీట్ చేస్తే దాని మీద యాక్షన్ తీసుకోవాలి. 2 కేసులని కోల్డని రాసిర్రు. నీకు 2 కేసులే పెట్టినామని ఎవరు చెప్పారు? అందుకేనమ్మా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరన్నా రమ్మని చెప్పండి, ఆ కేసు పై ఇచ్చేస్తాం. మీకు ఒకటి ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీలో అడగండి ఎవరన్నా చెప్తాను. నేను చెప్పడం కాదు, మీకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీలో ఎవరెవరి పేరు ఉన్నాయో ఒకసారి మీకు తెలిసిన వాళ్ళతో అడుగుతాను ఓకేనా. నేను కోర్టు పోయి తెలుసుకుంటా. కోర్టుకు అవసరం లేదమ్మా, నేను పోతా కోర్టు పోయి తెలుసుకుంటా. ఎవరెవరు కేసులు ఉన్నాయో ఏం కథనో తెలుసుకుంటా. ఆ కాఫీ కాక ఇది కూడా ఇంకో కేసు కూడా నేను ఫిట్ చేస్తా కదా. అదేనమ్మా ఇస్తారు అంటున్నాడు కోర్టు కానిస్టేబుల్ ఉంటాడు అని చెప్తాడు మీకు వాళ్ళు ఎంతమంది. ఎట్లా ఒక్క మనిషి మీద ఎంత అనుకున్నావు? ఉట్టి కాదు వీళ్ళ ఇంకా సంగ చూడాలంటివి. ఆడమే చిన్నది కాదు, చిన్న నేను అన్ని రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టేసిన నేను ప్రతి ఒక్క విషయం యూట్యూబ్ లో పెట్టేసిన వాళ్ళ విషయాలలో. మీరు యాక్షన్ తీసుకోకుంటే లాస్ట్ కు నా సాగు కాను వాళ్ళ ప్రతి ఒక్క పేపర్ రాసి పెట్టేస్తా నేను. నాకు జాగా సరిపోదంటే నువ్వు కొనపోయినావు అప్పుడే. నాకు జాగా సరిపోదు, మాకు దొరకపోనా రోడ్డు మీద. ఇలా నువ్వు జాగా నాకు సరిపోతలే నన్ను అన్నుడు ఎక్కడిది చెప్పినా కానీ నేను చెప్పినప్పుడు మాకు పని లేదు. అందరు పని లేదా? అందరు మనుషులు తలకాయలు లేదా? అందరు మనుషులు వీళ్ళ మనుషులు కావాలా? అక్కలేదు. నీ ఫస్ట్ నీ బాపమ్మ తొక్తా, నీ బాపమ్మని ఫస్ట్ ఎత్తా నడదా. నేర్పిపోయింది.
గిన్నె పట్టుకొని ఎవరి ఇళ్ళకు చిప్ప పట్టుకొని అడుక్కొని తింటలేను. నా జీవితంతో బతుకుతున్నా. నువ్వు ఊకోమని చెప్పినా ఊకోమంటే అయిపోతుంది కదా.